ఫస్ట్ అది గమనించండి. ఇది యాక్ట్ అనేది మనుషులు సృష్టించినది. ఇప్పుడు ఈ యాక్ట్ గురించి, ఈ డిక్లరేషన్ గురించి అసలు ఎందుకు తెస్తున్నారంటే, ఒకప్పుడు లడ్డు విషయం అబద్ధాలాడి అది ప్రాపగాండ జరిగి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ బతుకు బట్టబయలైంది కాబట్టి వెంటనే డిక్లరేషన్ డైవర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ డిక్లరేషన్, ఈ విషయము, ఈ తలనీలాలు ఇవ్వడం ఎందుకు వచ్చిందంటే, ఒక పక్క 100 గోవులకు పైగా చనిపోయినాయి అని చెప్పేసి మీడియా మొత్తం గగ్గోలు పెడుతూ ఉంటే, చివరికి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా సరైన సాక్ష్యాధారాలు తీసుకొని దీని మీద కోర్టుకు వెళ్తానని కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చెప్పారు. బీజేపీ ప్రతినిధి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఈ విషయం చెప్పారు, కోర్టుకు వెళ్తామని చెప్పేసి. ఒకవేళ అక్కడ ఏమీ జరగలేదు, తప్పుడు ప్రచారం అని కనుక అనుకుంటే, ఈ ప్రభుత్వం ఆ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకోవాలి కదా. దేవదేవుడి మీద అబద్ధాలు ఆడే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా. అది ఊరికే అబద్ధం అని ప్రచారం అని చెప్పేసి పక్కన పెట్టేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ గోవులు చనిపోయిన దాని మీద సరైన వివరణ ఇవ్వలేదు. వీటన్నిటిని కప్పిపుచ్చడానికి ఆ లడ్డు విషయంలో ఎట్లయితే డైవర్షన్ జరిగిందో, ఇప్పుడు అన్నా లెజినోవా డిక్లరేషన్ కూడా దాన్ని కప్పిపుచ్చడానికే ఇలా జరిగింది. మీకు అమ్మా అనకూడదు, చెప్పకూడదు, కానీ ఒకే ఒక విషయం చెప్తున్నా నేను. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు గాని ప్రచారం గాని ఈ గేమింగ్ గాని ఆడితే ఖచ్చితంగా ఆ దేవదేవుడు క్షమించడు. ఎందుకు క్షమించడు అంటే, మన కళ్ళెదురుగా అనేక విషయాలు మనం చూసాం. ఇప్పుడు అన్నా లెజినోవా గారు, నేనేమనుకుంటానంటే, కనిపిస్తుంది ఎవరిని ఏం చేశారో, ఎవరిని ఏం చేశారు అనేది కనిపిస్తుంది. అంటే మీ అభిప్రాయం చెప్తున్నారంటారా? నేను అలా మాట్లాడట్లేదు. నా ప్లాట్ఫామ్ లో నేను అలాంటివి అసలు మాట్లాడను. మీరేమన్నా కాదు. ఇక్కడ న్యాయం ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటనేది మనం మాట్లాడుతున్నాం. సమాధానం చెప్తా, మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. చెప్పనిస్తారా లేదా? చెప్పండి. ఈ గేమ్ అంతా ఆడబట్టే సింగపూర్ లో పొరపాటున అగ్ని ప్రమాదం జరిగింది. ఎక్కడో ఆ దేవదేవుడు మనల్ని శపించాడు అన్న భయంతో ఆమె ఆ దేవదేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకున్నారు ఆ దేవదేవుడి మీద. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన గేమ్ కి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు వాళ్ళు. మళ్ళీ గనక సహజంగా అందరూ తలనీలాలు ఇస్తారు. తలనాలు ఇవ్వటం, డిక్లరేషన్ ఇవ్వటం, దాన్ని పబ్లిసిటీకి వాడుకోవటం, దాన్ని ఒక మతానికి ఆపాదించుకోవటం, పబ్లిసిటీ సర్వసాధారణంగా జరిగే ప్రతి ఒక్క భక్తుడు చేసే సర్వసాధారణ విషయాల్ని దాన్ని పబ్లిసిటీకి మళ్ళీ వాడుతున్నారు. మళ్ళీ ఏదో ఉంటది. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చాలా సార్లు తిరుపతికి వెళ్ళాము అని అనుకున్నప్పుడల్లా, జగన్మోహన్ రెడ్డి వెళ్దాం అనుకున్నప్పుడల్లా, ఇంకో గంటలో వెళ్తాం అనుకున్నప్పుడల్లా పర్యటన రద్దు. తిరుపతికి వస్తున్నారంటే ఫుల్ సెక్యూరిటీ ఇదంతా ఉంటుంది, గంట సేపట్లో రద్దు. ఎందుకు అనంటే అక్కడ డిక్లరేషన్ పైన సైన్ పెట్టాలి కాబట్టి వద్దు. ఎందుకంటే అక్కడ హిందూ సంఘాలన్నీ మిమ్మల్ని ఆడుకుంటాయి, లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి. అంటే హిందూ సంఘాలు వ్యతిరేకిస్తే మీరేంటంటే రాజకీయంగా మీరు ఒక లబ్ధి పొందొచ్చు, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయొచ్చు. ప్రభుత్వమే ఇలా చేస్తుందని ప్రభుత్వం మీదే చేయడానికే కదా ఇదంతా. తల్లి, నేనేమంటానంటే, హిందూ సంఘాలైనా, సామాజిక మాధ్యమాలైనా, అక్కడ ఉన్న ఆధ్యాత్మిక ధర్మకర్తలైనా, నేనేమంటానంటే, డిక్లరేషన్ అడ్డం పెట్టుకొని గోవులు చనిపోయినా, తొక్కిసలాట్లో మనుషులు చనిపోయినా, అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నా, అక్కడ ఎటువంటి అపచారాలు జరుగుతున్నా పట్టించుకోకుండా తప్పించుకోవడానికి, ఈ 10 నెలల్లో జరిగిన అపచారాలన్నింటినీ తప్పించుకోవడానికి డైవర్షన్ కోసం డిక్లరేషన్ అనే పదం వాడుతున్నారు. దానికి సామాజిక మాధ్యమాలు కూడా సహకరిస్తున్నాయి. నేను క్లియర్ గా ఏం చెప్తానంటే, దేవదేవుడి తోటి గేమ్ వద్దమ్మా తల్లి. నేను ఆ వెంకటేశ్వర స్వామి నామధేయుడిగా ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో అనేక రకాల ఎక్స్పీరియన్స్ తోటి నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి రాజకీయాలు దాని మీద చేయొద్దు. రాజకీయాలు దాని మీద ఆమె చేసింది ఆమె ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ప్రతి పౌరుడికి, ప్రతి భక్తుడికి ఎవరి మనోభావాలు వాళ్ళకుంటే, ఆమె డిక్లరేషన్ చేసింది అయితే ఆమె ఇష్టం.
ఆమె ఇష్టం అది. మరి మీరెందుకు ఇప్పుడు చేయలేదు? అనేక రకాల మంది భక్తులు అనేక రకాల మీరెందుకు మంది భక్తులు చేయలేదు? చేశారు. మీరెందుకు అది ఆమె ఇష్టం. చేయలేదు? మేము క్లియర్ గా చెప్తున్నామమ్మా. అమ్మ తల్లి, మీకు మేము నమ్మకం క్లియర్ గా లేదు. చెప్తున్నాము. మేము క్లియర్ గా చెప్తున్నాము, అది యాక్ట్. ఓకే. దేవదేవుడు చెప్పింది కాదు. ఓకే, మీరు ఇప్పుడు లాని తప్పు పడుతున్నారు. మీరు చట్టం అది రూల్ తీసుకొచ్చింది అంటున్నారు, బట్ లా ఇస్ నాట్ కరెక్ట్ అని అంటున్నారు. లాని మీరు తప్పు పడుతున్నారు, అంతేనా? నేను క్లియర్ మనం సృష్టించుకుంది అంటున్నారు కదా, మనుషులు సృష్టించుకుంది అంటున్నారు కదా. నేను ఒక హిందూ విశ్వాసిగా హిందూ ధర్మ ఆగమ శాస్త్రాలు, సనాతన ధర్మాలు, భగవద్గీత ఇవన్నీ ఒక చూసి పాటించి తాత తండ్రుల నుంచి అనిపించే వ్యక్తిగా మీకు తెలుసో లేదో, నా కింద 4 దేవాలయాలు ఉన్నాయి. నిత్యం నేను అన్నదానం చేస్తాను. అవును, నిత్యం నేను ఒక గుళ్ళో అన్నదానం చేస్తాను. ఆగమ శాస్త్రాలు ఇవన్నీ చెప్తున్నాను. ఏ దేవుడు కూడా నువ్వు సంతకం పెట్టిరా, నువ్వు పలాని మతం వాడివైతే నా దగ్గరకు వద్దు, నువ్వు పలాని కులం వాడివైతే నా దగ్గర సంతకం పెట్టిరా అని చెప్పేసి హిందూ ధర్మంలో లేదు. సరే, వెరీ గుడ్. కొన్ని యుగాల చరిత్రలో హిందూ ధర్మంలో నువ్వు నా పలాని కులం వాడివైతేనే నా దగ్గరకు రా, పలాని మతం వాడివైతేనే నా దగ్గరకా, ఈ చట్టం ప్రకారం ఈ సంతకం పెట్టు అనేది. సరే సరే సరే, ఇప్పుడు అదంతా కాదు. కూటమి ప్రభుత్వానికి ఒక విధి విధానం ఉంది, సంప్రదాయాల్ని పాటించాలి, చట్టాన్ని మేము అమలు చేస్తున్నాము, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి, డిక్లరేషన్ పైన సైన్ పెట్టి వెళ్ళాలి. కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మీరు దాన్ని ఫాలో అవుతారా లేదా? కూటమి ప్రభుత్వం చెప్పేది అసలు ఫస్ట్ యాక్టా హిందూ ధర్మమా? ఫస్ట్ ఆ క్లారిటీ వాళ్ళని తీసుకోమను. హిందూ ధర్మం అంటే రాజకీయాల కోసం వాడుకునేది కాదు. ఫస్ట్ అది తెలుసుకోండి. హిందూ ధర్మం వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకి వాడుకోవద్దు దయచేసి. మీకు మళ్ళీ చెప్తున్నాను, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలని ఓటు బ్యాంక్ మలుచుకొని దాన్ని ఏదో చేద్దాం అనుకుంటే, హిందూ ధర్మంలో చాలా గొప్పతనం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. ఆల్రెడీ సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. ఇప్పుడు ఈ రోజు అన్నా లెజినోవా గారి పరిస్థితే మనం చూశాము. దాని మీద రాజకీయాలు చేసినందుకు తన బిడ్డ ద్వారా వచ్చి తలనీలాలు ఇచ్చి మొక్కు తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చెప్పులు వేసుకొని తన భర్త మాల వేసుకొని చెప్పులు మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, ఇప్పుడు అది నిబంధన కదా, నిబంధన ప్రకారం మనం ఫాలో అవ్వాలి కదా. చట్టం తీసుకొచ్చినప్పుడు దేవాదాయ శాఖ రూల్ తీసుకొచ్చింది కదా, మరి ఫాలో అవ్వాలి. మీరు ఎన్నిసార్లు మాట్లాడినా మీరు దాని గురించి మాట్లాడట్లేదు. నేను ఒకటే దాని గురించే నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పిన తర్వాత, హిందూ ధర్మంలో మాల వేసుకొని చెప్పులు వేసుకుని ఆచారం ఎక్కడ? చెప్పులు వేసుకొని తిరుమల కొండ మీద నడయాడిన ఆచారం ఎక్కడ ఉందా? మాల వేసుకుని చెప్పులు వేసుకొని ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ మీకు పెడతాను. అదే మరి దాని గురించి వారాహి ఉపాసకులే చెప్పారు కదా, వారాహి ఉపాసకులే చెప్పారు. ఓకే, ఇది వదిలేండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అదే మాట్లాడారు కదా, సోనియా గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే డిక్లరేషన్ పైన సైన్ పెట్టి వెళ్ళాలని. మరి అప్పుడు మీకు ఈ చట్టాలు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరేమంటారంటే ఒక్కొక్క ప్రభుత్వం ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు మారిపోతూ ఉంటారు. అంటే ఒక ప్రభుత్వం వస్తే రూల్ ఆ చట్టాన్ని అమల్లో పెడుతుంది, మీరు వచ్చినప్పుడు తీసేస్తారు. అంటే మీ ఇష్టం. ఇంకా కిల్ చేస్తారన్నమాట, మీ చట్టాన్ని కిల్ చేసేస్తారు. మీరు డిక్లరేషన్ పైన కరెక్ట్ గా ఆన్సర్ చేయట్లేదు. రైట్, నేను ఒప్పుకోను. రైట్, సౌజన్య గారు ఏమంటారు? ఇదంతా గేమ్ అంటున్నారు సౌజన్య గారు. సరే, ఇప్పుడు వెళ్తారా డిక్లరేషన్ పైన సైన్ పెట్టి? ఇప్పుడు తిరుపతికి వెళ్తారా? నెక్స్ట్ మీరు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పైన సైన్ పెట్టి వెళ్తారా? ఆ నిబంధన ప్రకారం మీరు ఫాలో అవుతారా లేదా? సైన్ పెట్టే విధానము తప్పని ఎలా అంటారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు తీసేయచ్చు కదా, తీసేసారా మరి? రైట్, సౌజన్య గారు మీరు మాట్లాడే టైం లేదు మనకి. ఇందా నుంచే వెంకటేష్ గారు, నేను మతాన్ని గౌరవిస్తాను, నేను